కొండా సురేఖ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారు, చాలా గట్టిగా పోరాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ తీసుకొచ్చిన నేపథ్యంలో కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగించక ముందే రాజీనామా చేస్తారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రిజైన్ చేస్తే ఏ పార్టీలోకి వెళతారు అనేది ఒక చర్చ. ఎందుకంటే చాలా పార్టీలు చూశారు, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్, అంటే అప్పటి టీఆర్ఎస్, ఆ తర్వాత ఈ ప్రజెంట్ కాంగ్రెస్. అంటే రాజీనామా చేస్తారు, మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్తారు అని చెప్పేసి. ఉప ఎన్నికకు వెళ్తే స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా పార్టీ నుంచి వెళ్ళాలి. ఏదైనా పార్టీ సురేఖను తీసుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా మనకి తెలియదు ప్రస్తుతానికి. ఏంటంటే సురేఖ నెక్స్ట్ మూవ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇక్కడ రెండు రకాల చర్చ జరుగుతుంది. ఒకటి, కొండా సురేఖపై వేటు వేయటమా, లేదా వేటు వేయటం ఖాయమని కొండా సురేఖ భావిస్తుంది కాబట్టి ముందే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొంత రాజకీయాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా పరిణామాలు మనం చూస్తే అటు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా రెండు సీట్లు కావాలన్న వ్యవహారం సంబంధించి ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలక నేతగా వ్యవహరించారు. మహబూబాబాద్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు తర్వాత ఆమె పైన పోలీసులు అప్పుడు కొంత దాష్టికంగా ప్రవర్తించడము, చాలా గట్టిగా ఆమె మాట్లాడటం, చాలా హార్డ్ గా ఇచ్చేశారు. కానీ తర్వాత ఆ పరిణామాల క్రమంలో ఆమె మళ్ళీ టీఆర్ఎస్ వైపు వచ్చేసారు. అక్కడ కూడా పూర్తి స్థాయిగా ఎమ్మెల్యేకపోయారు. తర్వాత మనం సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ లోకి వచ్చారు, మంత్రి అయ్యారు, అంతా బాగానే నడుస్తోంది. కానీ ఇప్పుడు కూతురు ఈ మాట్లాడటం అనే ఇష్యూయే కాకుండా కొండా సురేఖ కూడా చాలా రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. రెండు, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది అని కూతురు కూడా ఒక కామెంట్ చేశారు. ఆమె కూతురు కొంత రేవంత్ రెడ్డి పైన అలాగే రేవుడు ప్రకాష్ రెడ్డి పైన ఆ స్థాయిలో మాట్లాడటం అనేది ఒక్కసారిగా కొండా సురేఖను డిఫెన్స్ లో పడేసింది. ఆల్రెడీ కొండా సురేఖ అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రగడ మరింత ముదిరింది. ఈ ముదిరిన పరిస్థితుల్లో మరి కొండా సురేఖ రాజీనామా చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఆమె రాజీనామా చేస్తారా, లేదంటే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తే తొలగిస్తే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరం. ఒకటి మాత్రం నిజం, ఆమె ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసే యోచనలో ఉన్నారనేది చెబుతున్నారు. అది మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత చేస్తారా, లేదంటే ముందుగానే చేసి కాంగ్రెస్ లో డిఫెన్స్ లో పెట్టేస్తారా అనేది ఇప్పుడు ఈ 1-2 రోజుల్లోనే తేలబోతోంది. అలాగే చాలా కీలకమైన అంశం ఏంటంటే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఎక్కడ చేరుతారు అన్నది ఇప్పుడు బిగ్ డిస్కషన్ నడుస్తుంది. కొందరు ఎక్కువ మంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పేరు ప్రస్తావన తెర ముందుకు తీసుకొస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కొంచెం ఇలాంటి మాస్ లీడర్స్ ని కోరుకుంటుంది. ఎందుకంటే వరంగల్లో కొన్ని పాకెట్స్ లో భారతీయ జనతా పార్టీ కొంత చెప్పుకోదగ్గదే. ఎందుకంటే ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో ఒక ఎంపీ సీటు హనుమకొండ నుంచే గెలుచుకున్న వాతావరణం ఉంది. తర్వాత కొంత దూరం అయింది, కానీ కొంత వరంగల్ సిటీ కానీ మిగతా చోట్ల కొంత భారతీయ జనతా పార్టీ పాకెట్ ఉంది. కానీ కొండా సురేఖ రాకుండా భారతీయ జనతా పార్టీ నేతలు, వరంగల్ జిల్లా నేతలు యాక్సెప్ట్ చేస్తారా చేయరు అనేది ఒక ప్రశ్న. లేదు, ఆమె కొంత స్ట్రాంగ్ లేడీ, ఫైర్ బ్రాండ్ కాబట్టి ఆమె వస్తే మనకు కొంచెం ఊపు వస్తుంది, పరకాల బై ఎలక్షన్ వస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గతంలో ఒక బై ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ కొంచెం ఎట్లా మూవ్మెంట్ చేసుకుందో దానికి అది అవకాశం కల్పించవచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, దుబ్బాక బై ఎలక్షన్ సంబంధించి రఘునందన్ రావు గెలిచిన తర్వాత, దుబ్బాక బై ఎలక్షన్ లో రఘునందన్ రావు గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ మామూలు ఊపు రాలేదు. అలాంటి స్ట్రాటజీ కూడా ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు పరకాల బై ఎలక్షన్ వచ్చింది అనుకోండి, పరకాల బై ఎలక్షన్ నుంచి కొండా సురేఖ బీజేపీ అభ్యర్థికి పోటీ చేసి బీజేపీ దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని గెలిపించే ప్రయత్నం ఏదైనా చేసింది అనుకోండి, అప్పుడు దాని ఇంపాక్ట్ కొంత బీజేపీ మళ్ళీ ఊపు తేవడానికి పనికి రావచ్చు. అలాంటి స్ట్రాటజీస్ రాజకీయ పార్టీల్లో ఉంటాయి. మరి కొండా సురేఖ చేరుతారా, అందులో చేరరా అనేది ఒక చర్చ జరుగుతోంది. నేను అనుకుంటున్నాను ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళే వాతావరణం ఉండదు అని నా గెస్. ఎందుకంటే కేటీఆర్ కానీ హరీష్ రావుతో కానీ కొండా సురేఖ, కొండా మురళికి కొంత సత్సంబంధాలు ఉన్నప్పటికీ లార్జర్ సెన్స్ లో పార్టీ పరంగా పార్టీ నేతలు, వరంగల్ జిల్లా నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీ రాకనైతే వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఇప్పుడు ఒక పార్టీ పరంగా తెలంగాణలో వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వరంగల్ జిల్లా నేతలు ఒకవేళ వ్యతిరేకించినా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కొంత యాక్సెప్టెన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేమే అధికారంలోకి వచ్చేస్తాం అంటున్నారు, కానీ అసలు ఆ పరిస్థితి ఏంటనేది మనకంటే వాళ్ళకే బాగా తెలుసు.
అందుకు ఇంకా కొంచెం ఊపుని పెంచుకోవాలి అన్న వ్యూహాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరు పెద్ద లీడర్స్ రావట్లేదు. అందుకు కొండా సురేఖ లాంటి లీడర్ వస్తే కొంచెం మూవ్మెంట్ రావచ్చు అన్నది ఒక చర్చ. రెండోది మున్నూరు కాపు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైన సంకేతం పోతుంది అన్నది కూడా బీజేపీ లెక్క కావచ్చు. అలాగే బండి సంజయ్ కేంద్ర మంత్రి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ, మున్నూరు సామాజిక వర్గానికి చెందిన నేత. ఎంపీ అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అంటే మున్నూరు కాపులకు భారతీయ జనతా పార్టీ ఒక అడ్రస్ గా ఉంటుంది అన్న ఒక సిగ్నల్ పంపించే వాతావరణం కూడా కావచ్చు. అందుకే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఇందులో. అందుకు కొండా సురేఖ రాజీనామా చేయొచ్చు, రాజీనామా చేసి కాంగ్రెస్ డిఫెన్స్ లో పెట్టొచ్చు, లేదంటే బర్తరఫ్ చేసిన కేబినెట్ నుంచి తొలగించిన దానికి నిరసిస్తూ ఆమె రాజీనామా చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అలా జరిగితే మాత్రం నా గెస్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో జనసేనని బలోపేతం చేసే ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, ఆయన కూడా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఇక్కడ లీడ్ పాయింట్ గా కొండా సురేఖ వస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. నేను అనుకుంటున్నాను అలాంటి వాతావరణం అయితే సతీష్ గారు చెప్తున్నట్టుగా రకరకాల ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే జనసేన అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ కూడా 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతాం, అధికారంలోకి వస్తాము అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వరంగల్ ఈస్ట్ విషయానికి వస్తే నేను జస్ట్ వెరిఫై చేశాను. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖకు 67,000 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుకి 52,000 ఓట్లు వచ్చాయి. అంటే భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది, బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే సమస్య వస్తుంది, సేమ్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఇదే సమస్య వస్తుంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర హ్యాచరీస్ అలాగే ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు ఆయన. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావుకి బంధువు. ఇప్పుడు ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ కొండ ఫ్యామిలీ మధ్య ఎప్పటి నుంచి అక్కడ రాజకీయ పోరు. ఈ పరిస్థితుల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఒప్పుకుంటాడా? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ రెండో ప్లేస్ వచ్చిందంటే వరంగల్ ఈస్ట్ లో నేను అన్నాను కదా, వరంగల్ లో బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ అని. అంత ఈజీగా కొండా సురేఖని యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఉన్న నేతలు ఒప్పుకుంటారా? అక్కడ ఉన్న నేతలు ఒప్పుకునే వాతావరణం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చే. వాళ్ళని కూడా సముదాయించాలి కదా. ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన వెంటనే కూడా ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీలో కొండా సురేఖ వచ్చింది కాబట్టి ఆమె ప్రశాంతంగా ఉంటుంది, పార్టీకి తలనొప్పులు ఉండవని కాదు. మీరు చెప్పే ఎగ్జాంపుల్ బిగ్ ఎగ్జాంపుల్. 2023 ఎన్నికల్లో 63,000 ఓట్లు కొండా సురేఖకి మీరు చెప్పినట్టు, తర్వాత 52,000 బీజేపీ అభ్యర్థి, 67 కొండా సురేఖ, 52 బీజేపీ. అంటే మరి బెస్ట్ గా వచ్చినట్టే కదా. అందుకు ఇక్కడ కొంత టెస్ల్ అయితే ఉంది. కానీ లార్జర్ సెన్స్ లో కొండా సురేఖ లాంటి నేతల్ని మేము వస్తామంటే తీసుకోకుండా ఉండకపోవచ్చు ఎవరు, బీజేపీ నేతలు. అంటే బీజేపీ కూడా చూస్తుంది కదా బలమైన నాయకుల కోసం చూస్తుంది. ఇప్పుడు అంటే అదే నేను చెప్పా కదా, కొండా సురేఖ కొండా మురళి వాళ్ళకి కొంచెం ఆ పాకెట్స్ లో కొంచెం బలమైన పట్టుంది. ఆ పట్టుంది కాబట్టి వాళ్ళు ఏ పార్టీ మారినా కూడా గెలుస్తున్నారంటే వాళ్ళ సొంత పట్టే కదా అది. ఇప్పుడు కొందరు పార్టీ అంబిషన్ మీద గెలుస్తారు, కానీ ఏ పార్టీ మారినా కూడా అక్కడ సత్తా నిలబెట్టుకుంటున్నారంటే ప్రతిసారి మిగతా వర్గం ఒకటి వీళ్ళకి వ్యతిరేకంగా ఒక వర్గం అవుతుందంటే వీళ్ళకి స్ట్రెంత్ ఉన్నట్టే కదా. అందుకు ఈ లైన్స్ లో భారతీయ జనతా పార్టీ చూడొచ్చు. అందుకు నేను అనుకుంటున్నా ఒకవేళ రాజీనామా చేసి పార్టీ మారాలనుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి మారొచ్చు. లేదంటే ఇంకేమైనా సముదాయించే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, మంత్రి పదవి నుంచి తొలగించిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు, డ్యామేజ్ అవుతుందని దానికి ఆమె ఒప్పుకుంటుందా లేదన్నా చూడాలి. కానీ ఆమె మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, ఆమె ఒప్పుకున్న వాతావరణం లేదు. ఆమెకి ఎప్పుడు కూడా ఆమెకి అవమానం అనేది ఆమెకి పడదు. ఖచ్చితంగా ఆమె ఓపెన్ గా కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలగదు, నిర్ణయాలు తీసుకోగలదు. నేను అనుకుంటున్నా ముందే రాజీనామా చేయొచ్చు ఎమ్మెల్యే పదవికి, లేదన్నా కేబినెట్ నుంచి తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త బ్లోఅవుట్ కి కారణమవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గలాలు మాట్లాడడం బాగా పెరిగిపోయాయి. 40 మంది మాట్లాడతారనుకుంటే 17 మంది సమావేశానికి హాజరవ్వడం కూడా రేవంత్ వర్గంలో కొంత కలవరానికి కారణమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందుకు చూడాలి ఆమె అడుగు ఎలా ఉండబోతుందో.